ఒకసారి ఆంజనేయ స్వామి శ్రీరామనామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. కొంతసేపు గడిచాక అక్కడికి శనిదేవుడు వస్తాడు. ఓ మహారాజా, మీరు ఎవరు అని శనిదేవుణ్ణి అడగగా హనుమంతుడు తనని గుర్తుపట్టలేదని శనిదేవునికి విపరీతమైన కోపం వస్తుంది. శనిదేవుడు కోపంతో, ఓ హనుమా, నిన్ను 7 సంవత్సరాలు శపిస్తాను, అప్పుడు తెలుస్తుంది నేనెవరో. హనుమంతుడు మాత్రం శనిదేవుణ్ణి పట్టించుకోకుండా మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు. శనిదేవుడు అంతుపట్టలేని కోపంతో ధ్యానం చేస్తున్న హనుమంతుని చేతులని బలంగా లాగుతాడు. వెంటనే హనుమంతునికి తన రామనామాన్ని భంగం కల్పించినందుకు భయంకరమైన కోపం వస్తుంది. తన తోకతో శనిదేవుణ్ణి బలంగా పట్టుకుని చాటిమీద గుద్దుతాడు. తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు, ఓ వానరరాజా, నన్ను క్షమించు, నా అహంకారం వల్లే ఇలా జరిగింది, ఇంకెప్పుడూ మీ నీడని కూడా నేను తాకను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడి గాయాలపై నువ్వుల నూనె రాసి, నా నీడనే కాదు, నా భక్తుల నీడని కూడా తాకకు అని అంటాడు. అది విన్న శనిదేవుడు, ఎవరైతే భక్తితో శనివారాలు నువ్వుల నూనె అర్పిస్తారో నాకు సంబంధమైన అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అని అంటాడు. అందుకే ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనె అర్పిస్తారు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.